హలో ఫ్రెండ్స్, నేనైతే ఇలా డిమార్ట్కి వచ్చిన. సమ్మర్ అయితే వచ్చేసింది కదా, టీ షర్ట్లు అయితే తీసుకుందామని మంచిగా తీసుకుందాం. డిమార్ట్ లో చాలా తక్కువ రేట్లో దొరుకుతాయని అయితే నేనైతే డిమార్ట్కి వచ్చాను ఫ్రెండ్స్. టీ షర్ట్లు అయితే చాలా బాగున్నాయి, మనకైతే నచ్చినట్టు కూడా ఉన్నాయి. తక్కువ రేట్ అంటే తక్కువ రేట్, ఎక్కువ రేట్ అంటే ఎక్కువ రేటు, మనకి ఇష్టం వచ్చిన రేట్లో ఉన్నాయి. నేనైతే అలా చూస్తూ చూస్తూ నాకు ఒక్కొక్క రేంజ్ బాగానే ఉన్నాయి. కానీ టీ షర్ట్లు అయితే బాగానే ఉన్నాయి, కానీ మన కాడ అయితే అన్ని డబ్బులు అయితే లేవే లేవు ఫ్రెండ్స్. కొందామని అంటే మన కాడ అంత మనీ లేకపాయే, మనం చేయకపోయే. ఇక ఈడైతే ఈ బుజ్జి బుజ్జి పాపలు అయితే మంచిగా ఆడుతున్నారు, షాపింగ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మనమైతే అవి ఇవి అన్ని చూస్తున్నాం, కానీ కొనుడు మాత్రం ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన కాడ అంత బడ్జెట్ లేదు కాబట్టి మనం అంత కొనే స్థాయికి లేవు. మనం చూసుడు మటుకే కానీ కొనుడు మటుకు చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎక్కువ మనకంటే చాలా తక్కువ రేట్ల రావాలని మనం ఎవరైనా అనుకుంటాం కదా ఫ్రెండ్స్. చాలా మంది మన ఛానల్ చూస్తున్నారు, కానీ ప్లీజ్ నాకు సపోర్టింగ్ అనేది ఎవరు ఇస్తలేరు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్టింగ్ కొంచెం చెయ్యండి. నేనైతే డిమార్ట్ లో అయితే ఇలా చూసాను, అన్ని బాగున్నాయి. టీ షర్ట్స్ ఉన్నాయి, ట్రాక్స్ ఉన్నాయి, కానీ మన దగ్గర అన్ని కొనే అంత బడ్జెట్లు అయితే లేవే లేవు. 599 అని ఉంది పాయింట్. అయితే ఈ ఒక్క పాయింట్ కి అంత పెట్టాలంటే ఓకే బాగుందని ఏదో చెప్తున్నా, కానీ మా ఆయనకి 3000 చిల్లర ఉంది అని చెప్తున్నా. మా ఆయనకైతే చూపి రేట్ అయితే చూపిరా అని అంటుండు, కానీ మన దగ్గర అన్ని పైసలు లేవు. ఏదో ఇంట్లో అయితే టైం పాస్ కాక బోర్ కాక చూద్దామని అయితే వచ్చినాయి. ఇక ఇదైతే జీన్స్, లేడీస్ జీన్స్. ఇక టీ షర్ట్లు అయితే మనకైతే సూపర్ సూపర్ ఉన్నాయి. ఇది కూడా పాయింట్ నాకైతే నచ్చింది, కానీ నా దగ్గర డబ్బులు లేవు. మనం ఇట్లా నడుముకు కూడా సెట్ చేసుకునేటట్టు ఉన్నాయి. ఎందుకంటే ఇక ఇంట్లుండి పొద్దంతా ఇంట్లో ఉండి మా సారు జర బయటికి తీసుకెళ్ళంటే తీసుకొని వచ్చిండు. ఇక నేనైతే బయటకు వచ్చిన ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే చూడండి, అద్దంలో అయితే ఈ అక్క వాళ్ళు అయితే భలే షాపింగ్ చేస్తున్నారు. మన కాడ అయితే అంత బడ్జెట్ లేదు, చూసుడే ఉన్నాం, కానీ కొనులేం లేదు మన దగ్గర అయితే. మా వాళ్ళు అయితే పనులు చూడండి, ఈ ఊ, ఊ పనులు చూసుకుంటారు. నా పనులు వచ్చినాయా, నీ పనులు వచ్చినాయి, ఇద్దరు గుద్దుకుంటారు. మనమేనా? ఆగో మావాడు లిప్ లాక్ ఇస్తున్నాడు అద్దంలో, మా పెద్దోడు కూడా చేస్తున్నాడు. నేనైతే ఇక ఈ టాప్ చూడండి ఫ్రెండ్స్, బాగానే ఉంది. ఇక ఈ టాప్ అయితే చూసినా కానీ మనకైతే అన్ని నచ్చుతూనే ఉంటాయి, కానీ కుంకుమ అయితే జర కదిలినట్టు అనిపించింది, అందుకే కుంకుమ. మన దాంట్లో అయితే ముత్తైదులకైతే కుంకుమ అయితే మంచిగా ఉండాలి కదా. నేనైతే చూడండి ఎండకు మాడిపోయినలాగా ఎట్లా అయిపోయినానో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక మా వాళ్ళు అయితే ఇక జక్క 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 అక్కడిక్కడ ఉరుకుతున్నారు. ఇక మనకైతే తీరొక రకాల బట్టలు అవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. మన కాడ అయితే మనకి ఏమి ఇబ్బంది ఉండదు, ఏం అది ఉండదు, కానీ మంచి మంచిగా ఉన్నాయి రేట్లు. ఇది బాగా నచ్చింది, కానీ మా సార్ వారు నాకు ఇప్పివంటే మా సార్ వారు నాకు ఇప్పియలేడు, కానీ కొంచెం బాధ అనిపించింది. ఏమో ఫ్యూచర్ లో గిట్ట దేవుని దయవలన్నా మన ఛానల్ సక్సెస్ అన్న అయితే ఏమో కొంటానేమో ఫ్రెండ్స్. ఈ అన్ని బట్టలు చూసుడు మటుకే, కానీ మనం అయితే కొనుడు మటుకు ఏం లేదు. నాకైతే చాలా బాగా అనిపించింది, బోరింగ్ మస్తు అనిపించింది, కానీ ఏదో ఒక ఫీలింగ్ అయితే ఫీలింగ్ అయితే బాగానే ఉంది. మా ఆయనకి ఇప్పియే అని అంటే ఏమో తీసుకుంటే తీసుకో అన్నాడు, కానీ ఇక మొగోళ్ళకి ఇబ్బంది పెట్టి ఒక్క పాయింట్ 500 అంట. ఇక 500 ఇక నేనైతే అన్ని దేవులాడుతున్నా. అన్ని ఎక్కువ రేట్ ఉన్నాయి, ఏదైనా 100 రూపాయలు ఉంటే తీసుకుందాం అని చూస్తున్నా, కానీ ఏదో 100 రూపాయలు లేదు. అక్కడిక్కడ అయితే చూస్తున్నా, ఇవి అన్ని రేట్లు అయితే చూస్తున్నాను, కానీ నైటీలు బాగున్నాయి, సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయి, కానీ రేట్ ఎక్కువ ఉన్నాయని చూసుడైతే చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఏమైంది బేట, ఎప్పుడు మమ్మీని సతాయించుడేనా? కనీసం నాకు నానా బట్టలు చూస్తుంటే డిస్టర్బ్ చేస్తాడు మావాడు, ఊకే సతాయిస్తా ఉంటాడు. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే సతాయిస్తారా ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే పిల్లలు చాలా సతాయిస్తారు, అసలు మాట వినరు, ఏమి వినరు. కానీ క్లాత్ అయితే సూపర్ ఉందండి, నాకు నచ్చింది. కానీ మా సార్ కొనిపిమంటే మా సార్ కొనిపించలేడు. ఆ బుడ్డోడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని దగ్గరకు పోయినాము. ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు అని. ఇక ఆడు వే అని ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ ఏమో షాపింగ్ ఉంటుంది. ఇక మా వాడిని తీసుకొని అయితే ఇక్కడ వచ్చేసే బిడ్డ అని. మా వాడైతే ఇక బాగానే, మా చిన్నోడైతే వాడిని కిస్ చేస్తున్నాడు. వాడు జర ఏడిపించినంతసేపు మంచిగా ఉన్నాడు.
ఇక మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చేసినాం ఫ్రెండ్స్ మేమైతే జెంట్స్ స్టోర్ కి ఈ పిల్లలు